టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పోలవరంలో చంద్రబాబు నిర్వాహకాలను మరోసారి నిర్ధారించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. బాబు చారిత్రక తప్పిదం వల్లే జీవనాడి జీవోత్సవంలా మారిందని పీపీఏ, సిడబ్ల్యూసీల కమిటీ నివేదిక. నేడు తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరపనున్న జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం. స్వయంగా వాదనలు వినిపించనున్న సుబ్రహ్మణ్య స్వామి. తిరుమల లడ్డు ఎపిసోడ్పై నేడు 3వ రోజు కొనసాగనున్న సిట్ దర్యాప్తు. 2వ రోజు టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణను విచారించిన సిట్. తిరువూరు టీడీపీలో ముదురుతున్న విభేదాలు. నేడు ర్యాలీకి ఎమ్మెల్యే కొలికపూడి పిలుపు. నిరసన విరమించుకోవాలని అధిష్టానం ఆదేశం. నేడు బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద రైతు దీక్ష. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. ఎన్నికల్లో అబద్ధ వాగ్దానాలు చేసిన బాబు ఇచ్చిన మాట తప్పారు. ఆశలు పెట్టి ఓట్లు వేయించుకొని ప్రజలు మోసం చేశారన్న మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్. హామీలు అమలు చేయకుండా దేవుణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. 100 రోజులుగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదన్న మాజీ మంత్రి గుడివాడ. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ డిపిఆర్లకు తుది మెరుగులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం. ప్రతి రైతుకు మేలు జరిగేలా రెవెన్యూ శాఖ ప్రక్షాళన. ప్రభుత్వ భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురి కావద్దన్న మంత్రి పొంగులేటి. బావమరిదికి అమృతం పంచి పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోం. సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్లో కేటీఆర్ ఫైర్. హైదరాబాద్ చిలకలగూడలో ఘరానా దొంగ అరెస్ట్. 10 లక్షల విలువైన బైక్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఇంపోర్టెడ్ మద్యం ముఠా గుట్టురట్టు. బెంగాల్కు చెందిన ఒకరు అరెస్ట్. పరారీలో ప్రధాన నిందితుడు సత్యభారత్. విజయనగరం జిల్లా గజపతి నగరంలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. ప్రభుత్వ స్కూల్లో పనిచేసే ఆయాలకు 3 నెలల బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొని అభిషేకాలు చేసిన భక్తులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఐసీసీ అధ్యక్షుడు జైషాకు తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. కాంగ్రెస్ సభల్లో పాకిస్తాన్ అనుకూల నినాదాలు పెరుగుతున్నాయి. హర్యానా ఎన్నికల ప్రచారంలో అమిత్ షా విమర్శలు. బెంగాల్ ఉత్తరాది జిల్లాలో వరదల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కేంద్రం మాత్రం సాయం చేయటం లేదని సీఎం మమతా బెనర్జీ ఆరోపణ. లైకుల కోసం యువకుల ప్రమాదకర స్టంట్లు. యూపీలో జాతీయ రహదారిపై సైన్ బోర్డు ఎక్కి ఫుల్ అప్స్. కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ మాజీ సీఎం. జైల్లో తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టేందుకు ప్రయత్నించారన్న కేజ్రీవాల్. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వివాదంలో అనిల్ అంబానీకి ఊరట. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు 780 కోట్లు చెల్లించాలని ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థించిన కోల్కతా హైకోర్టు. అప్పు కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పెట్టిన షరతుకు తలూపిన పాకిస్తాన్. పాలనాపర వ్యయాలను తగ్గించుకునేందుకు 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలకు కోత.